మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. నమ్మకము లేకపోతే విశ్వాసము, నేను చాలా సందర్భాలు చెప్పాను, మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించకుండా, మనం ప్రార్థనా జీవితము లేకుండా, భక్తి జీవితము లేకుండా, సరి అయిన విధానాలు లేకుండా నీకు విశ్వాసం రమ్మన్నా, నమ్మిక కలగమన్నా కలగదు. నీకు విశ్వాసము కలగాలి అన్నా, నమ్మిక కలగాలి అన్న ఆధారం ఏమిటో తెలుసా? నీ యొక్క భక్తి జీవితమే. హల్లెలూయా. భక్తి జీవితమే, ప్రార్థనా జీవితమే నీకు ఆధారమై ఉన్నది. ఆ ప్రార్థనలో నీవు ఎప్పుడుంటావో, దేవుని యొక్క వాక్యమును నీవు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటావో, అప్పుడు దేవుడు నీకు విశ్వాసాన్ని కూడా దయచేయగలడు.